హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఏంటంటే నేను కొత్త ఆవకాయ పచ్చడిను తయారు చేస్తున్నానండి. దానికన్నా ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి తెలుసుకుందాం ఉండండి. మామిడికాయలు, ఆయిల్, మెంతులు, ఆవాలు, ఎల్లిపాయలు, ఉప్పు, కారం అండి. అయితే ఈ ఆవకాయ పచ్చడి తయారు చేసే ముందు మనము ఆ మామిడికాయ క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా ముక్కలు కొట్టేసిన తర్వాత ఆ ముక్కలు నీట్గా తూడ్చుకోవాలండి. అయితే నేనేంటంటే ఇక్కడ పల్లి ఆయిల్ మాత్రం ఉపయోగించానండి. పల్లీలు గానుగ పట్టిస్తాం కదా మనం, పట్టించిన పల్లి నూనె నుండి ఈ పల్లి ఆయిల్ వచ్చేసి 1 కేజీ వచ్చేసి రూ. 360 ఆ తర్వాత ఏంటంటే నేను కేజీ లెక్క కొలతలు పెట్టానండి. ఒక స్టీల్ బస్సులో కానీ ఏదైనా ఒక పెద్దది తీసుకొని అందులో ఏం చేశానంటే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి. 1 కేజీ ముక్కలకి పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారం, ఒక పిరికెడు కలుపుకుంటూ ఎల్లిపాయలు, మెంతి పిండి కొద్ది కొద్ది కలుపుకుంటూ ఆవాలేసి కలిపానండి. 1 కేజీ కలిపిన తర్వాతే మళ్ళీ అయిపోయి మళ్ళీ పక్క పెట్టిన తర్వాత ఇంకొక కేజీ కూడా వేసానండి. అట్లా నేను పెట్టుకున్న 4 కేజీలు కూడా ఇంగ్రీడియంట్స్ నేను 4 కేజెస్కి ఇట్లా ఒక్కొక్క కేజీ పెట్టుకొని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకుంటూ ఆ కొలతల ప్రకారం వేసి మొత్తం ఈ విధంగా కలిపానండి. ఎందుకంటే మొత్తం ఒకేసారి కలపడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మొత్తం కలవదు కాబట్టి అంత మనకు పర్ఫెక్ట్గా ఉండదనేసి ఇట్లా నేను కొలతల ప్రకారం వేసుకొని దాంట్లో ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ కలిపానండి. వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసానండి. సాల్ట్ కూడా ఏంటంటే పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఉపయోగించే సాల్ట్ మాత్రం ఉపయోగించానండి. ఆ తర్వాత కారం కూడా అండి. 3 మ్యాంగో అనేది ఒక పావు కేజీ కొనుక్కొచ్చా. ఇంట్లోనే మా పచ్చళ్ళకి కావాల్సిన కారం కూడా పట్టించామండి. ఏంటంటే మొత్తం మనం కొనుక్కరావాలంటే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న పచ్చడిని యూజ్ చేశానండి. తర్వాత ఇంకో కారాన్ని కూడా కారాన్ని ఉప్పు వేసి ఆ ఉప్పు డౌను మొత్తం ఆయిల్ కూడా వేసి కలుపుకుంటూ ఉన్నానండి. ఇది మనము హ్యాండ్ మాత్రం తప్పనిసరిగా ఉపయోగించాలి. ఎందుకంటే స్పూన్ లాంటి పెద్ద గరిటె లాంటివి ఉపయోగించినా అది ఒక్కొక్క కాడ కలవచ్చు, కలగకపోవచ్చు కాబట్టి హ్యాండ్తోని మిక్స్ చేసుకుంటూ అప్ డౌను మనము అన్నాన్ని ఏ విధంగా కలుపుతామో అంతకంటే ఎక్కువగా అసలుకి రౌండప్ చేసుకుంటూ కలపాలండి. ఈ విధంగా కలపడం వల్ల ఏమవుతుందంటే అందులో ఎల్లిపాయలు మిక్సీ పట్టేసాం కాబట్టి గ్రేవీ అనేది మంచిగా వచ్చిందండి. లాస్ట్‌కి ఈ విధంగా కలపండి. నేను 4 కేజీస్ వేసిన తర్వాత మొత్తం మళ్ళీ మొత్తం ముక్కలు మొత్తం కట్ చేసినవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్, ఉప్పు మళ్ళీ వేసుకొని సరిపడంతగా ఇప్పుడు ఫస్ట్ వేసేటప్పుడు ఏంటంటే కొద్ది కొద్దిగా వేసుకొని కలిపాము. లాస్ట్ వరకు సాల్ట్ సరిపడంత వేసుకొని కలిపినండి. ఈ విధంగా ఏంటంటే ఒక పావు గంట వరకు అయితే కలపాలి. ఇట్లా కలపడం వల్ల ఏమవుతుందంటే ముక్కలకి పడుతుంది. ప్లస్ మంచిగా ఉప్పు ఏమన్నా గడ్డలున్నా కూడా కరిగిపోయిద్ది. ఆల్రెడీ ఫస్టే మనం గడ్డలు లేకుండా చూసుకోవాలి. ఒక పెద్ద స్టీల్ బురుసులో పోసుకొని ముక్కలు సాల్ట్ అనేది గడ్డలు లేకుండా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ సాల్ట్ అనేది అందులోనే కరిగిపోతుందండి. కారం కూడా అంతే. ఇప్పుడేంటి కలిపే విధానంలోనే మనకి టేస్ట్ అనేది వస్తుందండి. ఏంటంటే మనం ఇంకా లాస్ట్ టైంలో ఏంటంటే చూస్తూ ఉంటే కారం లేని కారం కాబట్టి ఇంకా పడుతూనే ఉంటుంది. చూడటానికి రెడ్ ఉన్నా కాకపోతే మంట అయితే లేదండి. ఇది మంట కారం కాదు కాబట్టి ఇంకా కారం అనేది పడుతూనే ఉంది కాబట్టి కారం కూడా వేస్తున్నాము. మనం ఏంటంటే ఆయిల్ కూడా వేయటం వల్ల ఏముందంటే ఇప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. మనము మామిడికాయ పచ్చడి కొంతమంది ఏంటంటే పోపులు పెడతారు. కానీ నేను మాత్రం ఈ మామిడికాయ పచ్చడిని పోపు పెట్టుకోనండి. ఈ విధంగా పచ్చిగా ఉన్నప్పుడే ఒక 2 డేస్ వరకు మగ్గిన తర్వాత వేసుకొని తింటామండి. మామిడికాయ పచ్చడి కలిపిన తర్వాత మనం మొత్తం ఒక పెద్ద జాడీలో వేస్తాం కదా. వేసిన తర్వాత ఆ మామిడికాయ పచ్చడి కలిపిన గిన్నె ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా మనం పల్లి ఆయిల్ వేసుకొని ఉడుకుడుకన్నము నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే మామిడికాయ పచ్చడిలోకి ముద్ద ఉప్పు అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి.